అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణే మా ధ్యేయం. దీనికి పూర్తిగా సహకరించమని మిమ్మల్ని కోరుతున్నా. ఇక్కడే జీడి రైతులు తెల్ల బంగారం. ఎక్కడ చూసినా నేను ఎప్పుడొచ్చినా నాకు ముందుగా వేసేది జీడిపప్పుతో దండ. ఇప్పుడు కాదు, ఆనవాయితీ ఇక్కడికి వచ్చినప్పుడంతా జీడిపప్పుతోనే ఆహారం వేస్తారు. అలాంటిది 80 కేజీల బస్తా 16,000 అమ్మాల్సింది 7,000కు పడిపోయింది. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గిట్టుబాటు ధర లేదు. అందుకే నేను ఒకటి చెప్తున్నాను, తప్పకుండా జీడి కోసం ఒక బోర్డు ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేస్తాం, గిట్టుబాటు ధర ఇప్పిస్తాం, మీకు నష్టపరిహారం ఇచ్చి కనీస మద్దతు ధర ఇప్పించి మిమ్మల్ని ఆదుకోవడానికి ముందుకు పోతామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను తమ్ముళ్ళు. మా ఆడబిడ్డలున్నారు. ఏమమ్మా ఒక్క విషయం చెప్తున్నా మీ అందరికీ, భవిష్యత్తులో ఇల్లు లేని వారందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత నాది. ఇప్పుడిచ్చే ఇంటి జాగానే కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇండ్లు కూడా క్యాన్సిల్ చేయను. ఆ ఇండ్లు అక్కడనే కట్టిస్తాను. మీరు కోరుకుంటే లేని వారికి 2 సెంట్లు ఇచ్చి మీకు మంచి ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. రెండోది, ఇంత మునుపు ఇండ్లు కట్టుకొని చాలా వరకు నష్టపోయారు. వారందరికీ ఒక హామీ ఇస్తున్నా. వారందరికీ ఏవైతే డబ్బులు లేకుండా ఇండ్లు కట్టి మీరు ఆ రోజు వస్తుందనుకున్నారు, కానీ ఈ ప్రభుత్వం ఇవ్వకుండా మోసం చేసింది. అలాంటి వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేసే బాధ్యత నాది. అప్పటికే రికార్డులు కూడా ఎస్టాబ్లిష్ చేశాం. టిడ్కో ఇళ్లు నేనే కట్టాను. ఈ దుర్మార్గుడు రంగులేశాడు తప్ప ఆ ఇండ్లు పూర్తి చేయలేదు. నేను వచ్చిన వెంటనే టిడ్కో ఇండ్లు పూర్తి చేసి మీకు ఇచ్చే బాధ్యత మాది. ఇంకొక విషయం మీ అందరికి చెప్తున్నా, ముఖ్యమంత్రి ఇంటి జాగాలు ఇచ్చాడు. ఎక్కడిచ్చారు? ఊరి పక్కన ఇచ్చాడా? ఎక్కడిచ్చాడు? ఇళ్ల జాగా ఎక్కడో దూరంగా ఇచ్చాడా లేదా? ఊరి బయట వాగుల్లో, వంకల్లో, శ్మశానంలో, అవునా కాదా? అక్కడ భూమి ఇచ్చాడు. ఇప్పుడు అంటాడు ఆ భూమి ఒక్కొక్కటి 15 లక్షలు చేస్తా ఉందంట. చేస్తా ఉందమ్మా 15 లక్షల రూపాయలని. మామూలుగా ఆవరేజ్ మీరు తీసుకుంటే ఒక 15,000 20,000 చేస్తుంది. 15,000 చేసేదానికి రోడ్లు వేసారా? రోడ్లు నేను కట్టింది బిల్డింగులు, జగన్మోహన్ రెడ్డి కట్టింది అగ్గిపెట్లు. ఆ ఇంట్లోకి పోతే నిలబడుకుంటే పడుకుంటే కాళ్ళు పడుకోగలుగుతారా? 6 అడుగులుందా? అలాంటి ఇల్లు కట్టి చెప్పుల పాలైపోయారా లేదా మీరు? కేంద్రం 1,50,000 ఇచ్చింది, 30,000 నరేగా డబ్బులు ఇచ్చాడు. దానికంటే ఒక్క పైసా ఎక్కువ ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చాడా? 1,80,000 కంటే పైన ఇచ్చాడా మీ ఇంటికి? ఎవరికైనా ఇచ్చాడా అని అడుగుతున్నా. దాన్నిచ్చి ఈరోజు ఈ ముఖ్యమంత్రి చెప్పేది 15 లక్షలు ఇచ్చాడంట మీకు ఒక ఇల్లు. చేస్తుందా తల్లి అని అడుగుతున్నా ఎవరైనా సరే. ఇంకొక పక్క ఈరోజు మీరు చూస్తా ఉంటే ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది అన్ని కూడా అబద్దాలు చెప్పడంలో దిట్ట. ఈయనకు పిహెచ్డి ఇవ్వచ్చు. ఈరోజు నేను ఒక్క విషయం మీ అందరికీ చెప్తున్నా, నేను బటన్ నొక్కానంటాడు. నువ్వు బటన్ నొక్కావు, నువ్వు బొక్కిందెంత అని అడుగుతున్నా. నొక్కిందెంత, బొక్కిందెంత సమాధానం చెప్పమని నేను అడుగుతున్నా. ఈ పలాసలో నేను అతన్ని విమర్శించడం కాదు. మీ ఇంట్లో మీరున్నారు, ఆడబిడ్డలున్నారు, అదే మరి మా తమ్ముళ్ళున్నారు. కుటుంబం అంతా ఒక్కసారి ఆలోచించండి. నేను ఇచ్చానంటున్నాడు. ఏంటి నువ్వు ఇచ్చేది? మా డబ్బులే. అది కూడా బాధ లేదు. అబద్దాలు కూడా చెప్పే పరిస్థితికి వచ్చాడు.
నేను ఒకటే నీకెంత ఇచ్చాడు, ఎంత దుబ్బేశాడో ఒక్కసారి ప్రతి ఒక్కరూ బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్న ఒక ఉదాహరణ, 2 మార్గాలున్నాయి. మీ మీద